Friends, welcome to my channel. My name is Narasimha Reddy. I am from Hyderabad. So let us come to the topic. మనం ఒక చిన్న టాపిక్ నేర్చుకుందాం. ఇదేంటంటే మనకి బేసిక్స్ ఇవి, అంటే మనకి బేసిక్స్ బాగా వచ్చి ఉండాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాలంటే. ఇక్కడ ఏంటి మన సింపుల్ టాపిక్ ఏంటంటే దిస్ దట్. సో కొంతమందికి దిస్ దట్ దీస్ దోస్ అనేవి చాలా ఈజీ అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఈజీనే, కానీ మనకు వచ్చి ఉండాలి. ఎందుకు వాడుతున్నామని తెలుసుకోవాలి మనం. సో దిస్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది అనుకోండి దిస్ వాడాలి, అక్కడ ఉంటే దట్ వాడాలి. అంటే మనం చూపిస్తున్నాం, స్పెషల్గా మనం ఇండికేట్ చేస్తున్నాం అక్కడ. సో అలాగే ఒకటి ఇక్కడ ఉంది అనుకోండి దిస్ పెట్టాలి, ఒకటి అక్కడ ఉంటే దట్ పెట్టాలి. అలాగే ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇక్కడ, అప్పుడు దీస్ పెట్టాలి, అక్కడ ఎక్కువ ఉంటే దోస్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దిస్ అంటే ఏంటి, ఇది, ఇతడు, ఈమె, ఈ. దట్ అంటే ఏంటి, అది, అతడు, ఆమె, ఆ. ఫర్ ఎగ్జాంపుల్ నా చేతిలో మార్కర్ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఇస్ ఏ మార్కర్, అక్కడ ఉంటే దట్ ఈస్ ఏ మార్కర్. రైట్, ఇక్కడ కుక్క ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ఎ డాగ్, అక్కడ పిల్లి ఉంది, దట్ ఈస్ ఎ క్యాట్. ఇక్కడ రామ్ ఉన్నాడు అంటే దిస్ ఇస్ రామ్, అక్కడ శ్యామ్ ఉంటే దట్ ఈస్ శ్యామ్. రైట్, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎ పెన్, నెక్స్ట్ ఏంటి దట్ ఈస్ ఎ బుక్. మనం చూపిస్తున్నాం ఇక్కడ దిస్ ఇస్ ఎ డాగ్, దట్ ఈస్ ఎ క్యాట్. దిస్ ఈజ్ రామ్, దట్ ఈస్ శ్యామ్. దిస్ ఈజ్ ఎ ట్రీ, దట్ ఈస్ ఎ ప్లాంట్. సో ఒక్కటి ఇక్కడ ఉంటే ఏం పెట్టాలి, దిస్ పెట్టాలి, అక్కడ ఉంటే ఏం పెట్టాలి, దట్ పెట్టాలి. అలాగే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఎక్కువ ఉంటే ఏం పెట్టాలి, దీస్ అనాలి, అక్కడ ఎక్కువ ఉంటే దోస్ అనాలి. ఎగ్జాంపుల్ దీస్ ఆర్ పెన్స్, ఇక్కడ పెన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఇక్కడ ఇవి పెన్నులు అంటే దీస్ ఆర్ పెన్స్. అవి పుస్తకాలు, దోస్ ఆర్ బుక్స్. ఇక్కడ ఎక్కువ ఉంటే దీస్, అక్కడ ఎక్కువ ఉంటే దోస్. దీస్, దోస్, దిస్, దట్. సో ఇక్కడ కుక్కలు ఎక్కువ ఉన్నాయి, దీస్ ఆర్ డాగ్స్, ఇవి కుక్కలు. దోస్ ఆర్ క్యాట్స్, అవి పిల్లులు. సో దీస్ ఆర్ బాయ్స్, వీళ్ళు అబ్బాయిలు. దోస్ ఆర్ గర్ల్స్, వాళ్ళ అమ్మాయిలు. దీస్ ఆర్ ట్రీస్, ఇవి చెట్లు. దోస్ ఆర్ ప్లాంట్స్, అవి మొక్కలు. సో ఇక్కడ ఏంటి మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఒక్కటి ఉంటే ఏం పెట్టాలి, దిస్, అక్కడ ఒక్కటి ఏం పెట్టాలి, దట్. ఇక్కడ ఎక్కువ ఉంటే ఏం చెప్పాలి, దీస్, అక్కడ ఎక్కువ ఉంటే ఏమనాలి, దోస్. సో ఇదేంటి మనం ఒక ఆన్సర్ నేర్చుకున్నాం. ఇది అంటే మనము ఒకరు క్వశ్చన్ వేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి అన్నాడు, వాట్ ఈస్ దిస్ అన్న, మనం చెప్పాలి దిస్ ఇస్ ఎ పెన్. వాట్ ఈస్ దట్ అన్నాడు, దట్ ఈస్ ఎ బుక్. రైట్, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే అతను అడుగుతాడు వాట్ ఆర్ దీస్ అంటాడు, దీస్ ఆర్ బుక్స్. వాట్ ఆర్ దోస్ అంటాడు, దోస్ ఆర్ పెన్స్. సో మీరు కూడా ఇలా క్వశ్చన్ చేయొచ్చు. సో మనం నేర్చుకున్నది ఏంటిది, స్టేట్మెంట్ అంటే ఆన్సర్. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేయడం నేర్చుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మనము ఈజ్ ముందు తెచ్చుకోవాలి. దిస్ ఈజ్ ఎ పెన్ అన్నాం, ఈజ్ ముందుకు వస్తే ఏమవుతుంది, ఈజ్ దిస్ ఎ పెన్. అక్కడ దట్ ఈజ్ ఎ బుక్ ఉంది, మీరు దాన్ని క్వశ్చన్ చేయాలి. అంటే ఈ ఈజ్ని ముందు తెచ్చుకోవాలి, ఈజ్ దట్ ఏ బుక్. నెక్స్ట్ ఏం చేయాలి, దిస్ ఇస్ ఎ డాగ్, ఇది ఆన్సర్ అంటే ఇది కుక్క, ఇది కుక్కనా అని అడగాలి మనం. అప్పుడు ఏం చేయాలి, ఈజ్ ముందు తెచ్చుకోవాలి, ఈజ్ దిస్ ఎ డాగ్. దట్ ఈజ్ ఎ క్యాట్, ఈజ్ దట్ ఎ క్యాట్. దిస్ ఈజ్ రామ్, ఇతను రామ్. ఈజ్ దిస్ రామ్, ఇతను రామా. దట్ ఈజ్ ఎ ప్లాంట్, అది మొక్క. ఈజ్ దట్ ఎ ప్లాంట్. సో ఇలా ఈ ఈజ్ ముందుకు వస్తే ఏమవుతుంది క్వశ్చన్, ఇక్కడ ఈజ్ ముందుకు వస్తే ఏమవుతుంది క్వశ్చన్. అది మధ్యలో ఉంది అనుకోండి ఏమవుతుంది, అది ఆన్సర్. సో అలాగే ఇక్కడ ఏంటి, దీస్ ఆర్ పెన్స్, ఇవి పెన్స్. దోస్ ఆర్ బుక్స్, అవి పుస్తకాలు. సో వీటిని మనం ఆన్సర్ నేర్చుకున్నాం ఫస్ట్. ఇప్పుడు మనం క్వశ్చన్ ఎలా చేయాలని నేర్చుకోవాలి మనం. ఆర్ దీస్ పెన్స్, ఇవి పెన్సా. ఆర్ దోస్ బుక్స్, అవి బుక్సా. ఆర్ దీస్ డాగ్స్, ఇవి కుక్కలా. ఆర్ దోస్ క్యాట్స్, అవి పిల్లులా. ఆర్ దీస్ బాయ్స్, వీళ్ళ అబ్బాయిలా. ఆర్ దోస్ గర్ల్స్, వాళ్ళ అమ్మాయిలా. ఆర్ దీస్ ట్రీస్, ఇవి చెట్ల. ఆర్ దోస్ ప్లాంట్స్, అవి మొక్కలా. సో ఇప్పుడు ఏంటి, మనం ఆన్సర్ నేర్చుకున్నాం, క్వశ్చన్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏం నేర్చుకోవాలి, కాదు అని చెప్పగలగాలి మనం. ఇప్పుడు ఇది మార్కర్, దిస్ ఇస్ ఏ మార్కర్, ఇది పెన్ కాదు కదా. సో దిస్ ఈజ్ నాట్ ఏ పెన్. అలాగే దిస్ ఈజ్ నాట్ ఏ పెన్, ఇక్కడ నా ఈజ్ పక్కన నాట్ పెట్టండి. దిస్ ఈజ్ నాట్ ఏ పెన్, మనం ఏం చేయాలి, ఈజ్ పక్కన నాట్ పెట్టాలి. దట్ ఈజ్ నాట్ ఏ బుక్, ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈజ్ పక్కన నాట్ పెట్టాలి మనం. దట్ ఈజ్ నాట్ ఏ బుక్. అలాగే దిస్ ఈజ్ నాట్ ఏ డాగ్, ఇది కుక్క కాదు. దట్ ఈజ్ నాట్ ఏ క్యాట్, అది పిల్లి కాదు. దిస్ ఈజ్ నాట్ రామ్, ఇతను రామ్ కాడు. దట్ ఈజ్ నాట్ శ్యామ్, అతను శ్యామ్ కాడు. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రీ, ఇది చెట్టు కాదు. దట్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్, అది ప్లాంట్ కాదు, అది మొక్క కాదు. అలాగే ఇక్కడ మనం నెగిటివ్ చేయాలంటే ఈ ఆర్ పక్కన నాట్ పెట్టాలి. దేని పక్కన, ఈ ఆర్ పక్కన నాట్ పెట్టాలి. ఎలా, దీస్ ఆర్ నాట్ పెన్స్, ఇవి పెన్స్ కావు. దోస్ ఆర్ నాట్ బుక్స్, అవి పుస్తకాలు కావు. దీస్ ఆర్ నాట్ డాగ్స్, ఇవి కుక్కలు కాదు. దోస్ ఆర్ నాట్ క్యాట్స్, అవి పిల్లులు కావు. దీస్ ఆర్ నాట్ బాయ్స్, వీళ్ళ అబ్బాయిలు కాదు. దోస్ ఆర్ నాట్ గర్ల్స్, వాళ్ళ అమ్మాయిలు కాదు. దీస్ ఆర్ నాట్ ట్రీస్, ఇవి చెట్లు కాదు. దోస్ ఆర్ నాట్ ప్లాంట్స్, అవి మొక్కలు కావు. ఇలా మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక పాజిటివ్ అంటే ఒక ఆన్సర్ నేర్చుకుంటున్నాం. వాటిని క్వశ్చన్ చేయడం ఎలా నేర్చుకున్నాం మనం. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం మనం, నెగిటివ్ ఎలా చేయడం నేర్చుకున్నాం. ఫస్ట్ పాజిటివ్ ఏంటి, దిస్ ఈజ్ ఎ పెన్, దట్ ఈజ్ ఎ బుక్. దిస్ ఈజ్ ఎ డాగ్, దట్ ఈజ్ ఎ క్యాట్. దిస్ ఈజ్ రామ్, దట్ ఈజ్ శ్యామ్. దిస్ ఈజ్ ఎ ట్రీ, దట్ ఈజ్ ఎ ప్లాంట్. దీస్ ఆర్ పెన్స్, దోస్ ఆర్ బుక్స్.
దీస్ ఆర్ డాగ్స్, దోస్ ఆర్ క్యాట్స్, దీస్ ఆర్ బాయ్స్, దోస్ ఆర్ గర్ల్స్, దీస్ ఆర్ ట్రీస్, దోస్ ఆర్ ప్లాంట్స్. ఇవేంటి? పాజిటివ్ ఆన్సర్. ఇవి స్టేట్మెంట్స్ అనమాట. సో వీటిని క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి మనం? ఈజు ఆరు ముందు తెచ్చుకోవాలి. ఈజ్ దిస్ ఎ పెన్? నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే క్వశ్చన్ ఎలా చేయాలని నేర్చుకోవాలి మనం. ఈజ్ దిస్ ఎ పెన్? ఇది పెన్నా. ఈజ్ దట్ ఎ బుక్? అది బుక్కా. ఈజ్ దిస్ ఎ డాగ్? ఈజ్ దట్ ఎ క్యాట్? ఈజ్ ముందు రావాలి మనకు. ఈజ్ దిస్ రామ్? ఈజ్ దట్ శ్యామ్? ఈజ్ దిస్ ఎ ట్రీ? ఈజ్ దట్ ఎ ప్లాంట్? ఆర్ దీస్ పెన్స్? ఆర్ దోస్ బుక్స్? ఆర్ దీస్ డాగ్స్? ఆర్ దోస్ క్యాట్స్? ఆర్ దీస్ బాయ్స్? ఆర్ దోస్ గర్ల్స్? ఆర్ దీస్ ట్రీస్? ఆర్ దోస్ ప్లాంట్స్? ఇలా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడం నేర్చుకోవాలి. ఇవి మనకు వచ్చి ఉండాలి. సో దిస్ అంటే ఏంటి? ఇది, ఇతడు, ఈమె, ఈ. దట్ అంటే ఏంటి? అది, అతడు, ఆమె, ఆ. దీస్ అంటే ఏంటి? ఇవి, వీరు, ఈ. దోస్ అంటే ఏంటి? అవి, వారు, ఆ. సో మనము ఎస్ఆర్న క్వశ్చన్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటి? కొంతమంది ఎలా ఆడుతారంటే వీటిని ఇవి రాగానే మనం ఏం చేయాలి? ఎస్ఆర్న క్వశ్చన్ నేర్చుకోవాలి. ఈజ్ దిస్ ఎ పెన్? అక్కడేం రావాలి మనకు? ఈజ్ దట్ ఎ బుక్? ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, ఆన్సర్ నేర్చుకోవాలి మనం. ఎస్ దిస్ ఈజ్ ఎ పెన్. ఎస్ దట్ ఈజ్ ఎ బుక్. అదే నో అన్నాం అనుకోండి, నో దిస్ ఈజ్ నాట్ ఎ పెన్. ఇక్కడ నో అయితే దట్ ఈజ్ నాట్ ఎ బుక్. అదే ఎక్కువ ఉన్నాయనుకోండి ఎలా అడగాలి? ఆర్ ముందు తెచ్చుకోవాలి. ఆర్ దీస్ పెన్స్? ఎస్ దీస్ ఆర్ పెన్స్. ఆర్ దోస్ బుక్స్? ఎస్ దోస్ ఆర్ బుక్స్. అదే కాదని చెప్పాలనుకోండి ఇక్కడ ఏం పెట్టాలి? నో దీస్ ఆర్ నాట్ పెన్స్. నో దోస్ ఆర్ నాట్ బుక్స్. సో ఈ క్వశ్చన్ ఈజ్ దిస్ ఎ పెన్? ఇది పెన్ అని అడుగుతున్నాం మనం, కాబట్టి ఎస్ అయితే ఎస్ అని చెప్పాలి, నో అయితే నో అని చెప్పాలి. ఈజ్ దట్ ఏ బుక్? అది బుక్ అని అడుగుతున్నాం. ఎస్ అయితే ఎస్ అని చెప్పాలి, నో అయితే నో అని పెట్టాలి. సో ఈ ఎస్ఆర్ నో మనం కంపల్సరీగా పెట్టాలి. ఆర్ దీస్ పెన్స్ అన్న? ఇవి పెన్సా? ఎస్ దీస్ ఆర్ పెన్స్. నో అయితే దీస్ ఆర్ నాట్ పెన్స్. ఆర్ దోస్ బుక్స్? అవి పుస్తకాలా? ఎస్ దోస్ ఆర్ బుక్స్. నో అయితే దోస్ ఆర్ నాట్ బుక్స్. సో కొద్దిమంది ఎలా అడుగుతారు మనల్ని? వాట్ ఈజ్ దిస్? అప్పుడేంటి? ఇది మనం డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి. దిస్ ఈజ్ ఎ పెన్. వాట్ ఈజ్ దట్? అదేంటి? దట్ ఈజ్ ఎ బుక్. అది ఎక్కువనే అనుకోండి మనం వాళ్ళు ఎలా అడుగుతారు? మీరు అడగవచ్చు. ఇక్కడ ఎక్కుంటే వాట్ ఆర్ దీస్ అనాలి. ఆన్సర్ ఏంటి? దీస్ ఆర్ పెన్స్. అక్కడ ఎక్కువనే అనుకోండి ఏం అడగాలి? వాట్ ఆర్ దోస్ అనాలి. అప్పుడు ఏమవుతుంది? దోస్ ఆర్ బుక్స్. సో ఇవి మనకు వచ్చి ఉండాలి. సో దిస్ అంటే ఏంటి? దిస్ అంటే ఇది, ఇతడు, ఈమె, ఈ. దట్ అంటే అది, అతడు, ఆమె, ఆ. ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి, దిస్ పెట్టండి. అక్కడ ఒకటి ఉంటే దట్ పెట్టండి. రైట్? ఇక్కడ ఎక్కుంటే దీస్ పెట్టండి, అక్కడ ఎక్కుంటే దోస్ పెట్టండి. ఇది ఒక డస్టర్ అంటే దిస్ ఇస్ ద డస్టర్. అదొక మార్కర్ అంటే దట్ ఈస్ అ మార్కర్. ఇతను రామ్ అంటే ఇతను రామ్. దిస్ ఈజ్ రామ్. అతను శ్యామ్ అంటే దట్ ఈస్ శ్యామ్. ఇది పెన్సిల్, దిస్ ఇస్ ఎ పెన్సిల్. అది బాక్స్, దట్ ఈస్ ఎ బాక్స్. దిస్ ఈజ్ అన్ ఎనిమల్, ఇదొక ఎనిమల్. దట్ ఈస్ ఎ ర్యాట్, అదొక ర్యాట్. ఎక్కువనే అనుకోండి దీస్ పెట్టండి. దీస్ ఆర్ క్యాట్స్, దోస్ ఆర్ డాగ్స్. దీస్ ఆర్ ఎనిమల్స్, దోస్ ఆర్ ఇన్సెక్ట్స్. అలా. సో మనం ఈ సింపుల్ టాపిక్ నేర్చుకున్నాం కదా, ఇలా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.